ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు బనాయించడమే రేవంత్ సర్కార్ టార్గెటా? ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. తిరుపతిలో అంత విషాద ఛాయలు అలుముకున్నా కూడా ఆ వార్తను పక్కన పెట్టి అందరూ మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్ వరకు అందరూ కూడా కేటీఆర్ ఈరోజు అరెస్ట్ అంటున్నారు. ఏంటి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మీ అధినేత? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీ పరుడు అయితే, చట్టం మీద ప్రేమ ఉంటే, చట్టాన్ని చట్టబద్ధంగా ఉంటే మాత్రం అరెస్ట్ చేయడు. ఎందుకంటే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసులో ఒక పైసా కూడా ట్రాన్సాక్షన్ కేటీఆర్ గారి జేబులో రాలేదు, కేటీఆర్ గారి దోస్తులు కానీ కేటీఆర్ కుటుంబ సభ్యుల జేబులోకి ఒక పైసా కూడా రాలేదు. రానప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు? నిజంగా అరెస్ట్ చేసి వ్యక్తిగతంగా కక్ష తీసుకోవాలి, ఒక అసూయ పెంచుకునే అనే మెసేజ్ ఇలా రేవంత్ రెడ్డి గారు పంపించినట్టు అవుతుంది. ఏసీబీ విచారణలో భాగంగా ఆయనని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఖచ్చితంగా దొరికిపోతాడు కేటీఆర్ అనే మాట కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అన్న ఒక ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మీరేం చెప్తారు? తెలంగాణ ఉద్యమంలో సమాకేంద్ర నాయకులను ఉక్కిరి బిక్కిరి చేసిన నాయకుడు కేటీఆర్ గారు, అసెంబ్లీలో నిలదీసిన నాయకుడు కేటీఆర్ గారు. నిజాయితీగా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మంత్రి ఉండి తెలంగాణను అభివృద్ధి బాటలు నడిపించిన నాయకుడు కేటీఆర్ గారు. జిహెచ్ఎంసీ పరిధిలోపట, హెచ్ఎండిఏ పరిధిలోపట అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వ్యతిరేకించిన వాళ్ళతోనే షెబాస్ అనిపించుకున్న నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ కేటీఆర్ గారికి వచ్చిన పేరు చూసి అసూయపడి వాళ్ళ వారి మీద అబ్బాండాలు ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిని క్షమించరు. ఎందుకంటే అసలు ఈ కేసులో ఎలాంటి ఆధారం లేదు, తప్పు చేసినట్టుగా ఎక్కడ లేదు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా నిజాయితీగా విచారణ జరిపించంటే ఎఫ్ఐఆర్ లోపట ఎఫ్ఐఏ వాళ్ళ మీద, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ వాళ్ళ మీద ఎందుకు ఒక పార్టీగా చేర్చలేదు? ఎందుకు A3నో A4 ఏదో ఒకటి పెట్టాలి కనీసం. వాళ్ళని ఇలా పెట్టకపోవడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళతో లోపాయకారి ఒప్పందం చేసుకుంటూ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటికే 46 కోట్ల రూపాయలు అఫీషియల్ 55 కోట్ల రూపాయలు ట్యాక్స్తో సహా కలుపుకుంటే ఇవాళ విదేశాలకు ఆ సంస్థకి వెళ్ళిపోయినాయి. ఆ నిధులను రాబట్టే ప్రయత్నం ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు చేయాల్సిన బాధ్యత తన మీద ఉండే. మినిస్టర్గా తన దగ్గర ఉండి కూడా కనీసం పైసలు రిటర్న్ తీసుకొచ్చడానికి ఎలాంటి కృషి చేయలేదు. కానీ ఇవాళ అదే అప్పుడు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ మీద కేసు పెడుతున్నారు తప్ప ట్రైపార్టీ అగ్రిమెంట్లో భాగమైన ఎఫ్ఐఏ మీద ఎందుకు కేసు పెట్టలేదు? కేసు పెట్టకపోవడంలోనే అర్థమైపోయింది కేటీఆర్ గారి పైన వ్యక్తిగతమైన కక్షతోని ఇవాళ అసూయతోని ఇవాళ కేసు పెడుతున్నట్టుగా, ముఖ్యమంత్రి గారు కేసు పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఈ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడది, మా పార్టీ నాయకులు ఎవరు భయపడరు, కేటీఆర్ గారు అసలే భయపడరు, చాలా ధైర్యంగా ఉన్నారు. మీరు పార్టీని ముందుకు నడిపించండి. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కాలంలో పాటు వాళ్ళు మరిచిన హామీలను ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి మా అందరు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. విద్యుత్ కుంభకోణం అన్నారు. ఆ తర్వాత లగచర్ల ఇష్యూలో కేటీఆర్ నే పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన మీద మళ్ళీ కేసు అన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో కూడా మళ్ళీ కేటీఆర్ పేరే ప్రస్తావన. సో అవినీతి అంటే హెచ్ఎండిఏ నిధులను దుర్వినియోగం చేసిండు అన్న ఆరోపణలు ఇప్పుడు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదుర్కొంటున్నారు. సో అది ఆరోపణల వరకే ఉంటాయా? సాక్ష్యాధారాలతో నిరూపించేమన్నా చేయొచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈ ప్రభుత్వం అన్ని ఆరోపణలు చేస్తుంది. అన్ని ఆరోపణలతో కేటీఆర్ గారిని అవకాశం వచ్చినప్పుడల్లా ఆ కేసులో ఇరికించాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. లగచర్లకు సంబంధించిన కేసులో రైతులు నిలదీస్తున్నారు ప్రభుత్వాన్ని, కలెక్టర్ను రైతులు నిలదీస్తున్నారు. కేటీఆర్ గారు స్వయంగా మేము పోలే, మా పార్టీ కార్యకర్తలు ఎవరు పోలే, మా పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు పిలుపునియాలి. కలెక్టర్ గారు వస్తున్నా మీరు వెళ్ళి నిలదీయండి అని చెప్పి మేము ఎక్కడ పిలుపునియాలి. అలా పిలుపునియకుండా కూడా కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలనే ప్రయత్నం చాలా చేశారు. మా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారికి అసలు ఆ కేసు సంబంధం లేదు. ఆయన కూడా కావాలని చెప్పి ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన అక్కస్తోని నరేంద్ర రెడ్డి గారిని 38 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది. అట్లా కేటీఆర్ గారి మీద పెట్టని చెప్పి ఆరోపణ ప్రయత్నించారు. ప్రతిసారి కూడా వాళ్ళు విఫలం చెందుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కేసు పెడదామని చూసారు. అందులో కూడా ఏం ఆధారాలు లేవు. కాబట్టి ఇళ్ళన్నా దొరకబట్టి కేసు పెట్టని చెప్పి కుట్రతో పెడుతున్నారు. నిజంగా కేటీఆర్ గారు ఇందులో తప్పు చేసి ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే నువ్వే ఇమీడియట్ మినిస్టర్గా ఉన్నావు కదా, ప్రభుత్వం చేపట్టిన కంచె నువ్వే మినిస్టర్గా ఉన్నప్పుడు, మా మంత్రిత్వ శాఖ కూడా ముఖ్యమంత్రి మీ దగ్గరే ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్లో జనవరిలో 2024లో కేసు పెట్టాలి కదా. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వాలి. మొన్న 26 కంప్లైంట్ ఇచ్చి డిసెంబర్లో కంప్లైంట్ ఇచ్చి మెల్లమెల్ల మూసేసి పెడితే తెలంగాణ ప్రజలు అమాయకుల అధికారుల మీద ఏసీబీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మేము భయపడం. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి
ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినావు. ఎంత వ్యక్తిగతంగా ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం మీద మీరు కక్ష కడుతున్నారో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈ కేసులకు మేము భయపడం, నెల కాదు 2 నెలలు కాదు సంవత్సరం పెట్టినా మేము భయపడం. మా పార్టీ కార్యకర్త ఎవరు కూడా ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు. మా నాయకుడు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది. ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం వైఫల్యాలన్నీ నిరంతరం ప్రజల లోపల చర్చ పెడతాం. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మా పోరాటం కొనసాగుతుంది. మా కేటీఆర్ గారికి మీ అడ్వకేట్లు ఉన్నారు, మా పార్టీ కార్యకర్తలు కూడా అందరం వెంటే ఉంటాం. సో రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ఎట్లా చూస్తారు? ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 1 సంవత్సరం కాలంగా డైవర్షన్ పాలిటిక్స్ 1 ఇయర్గా చేస్తూ సక్సెస్ అయినా అనుకుంటున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నది. ఎన్నిసార్లు డైవర్ట్ చేస్తారు? మేము మహిళలకు 2500 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తుండు. రైతులకు రైతు బంధు ఇవ్వాలన్నప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తుండు. రుణమాఫీ ఇవ్వాలన్నప్పుడు ఏదో ఇష్యూ తీసుకొస్తుండు. అల్లు అర్జున్ కేసు అని చెప్పి రకరకాల కేసులు తీసుకొచ్చి అటు చర్చ పెట్టి వదిలిపెడుతున్నాం. ఏం ఆధారాలు లేవు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి మేమేం భయపడం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ప్రభుత్వం మీద దృష్టి పెట్టండి. పాల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇట్లా వ్యక్తిగత కక్షలతోని ఏం సాధించలేవు. సక్సెస్ఫుల్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా ఉండలేవు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకుంటే బాగుంటుంది. అసెంబ్లీ సాక్షిగా కూడా అల్లు అర్జున్ ఇష్యూని 3 గంటల పాటు ప్రస్తావించడం కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా టికెట్ల రేటు పెంచబోము, నేను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు అనుమతించను అన్న సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ మాట తప్పింది నెల రోజుల్లో. ఎట్లా ఇచ్చారండి రామ్ చరణ్ చెప్పండి, మీ ఉద్దేశం ఏంది? బెనిఫిట్ షోలు అంటే మామూలు సామాన్యుడు వారం రోజులు ఇప్పుడు బెనిఫిట్ షోలో మల్టీప్లెక్స్లో పోయి సినిమా చూసే అవకాశం మరి ఇవ్వాలి కదా. నిజంగా నువ్వు ప్రజల పక్షం అయితే అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మరి సామాన్యులు మామూలు వ్యక్తులు కూడా ఇవాళ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వాళ్ళు ఎందుకు కల్పించకపోతున్నావు? ఎంతసేపు జేబులో చిల్లులు పడే విధంగా మీ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తప్ప ఇంకోటి లేదు. అసెంబ్లీలో నేను ఎవరు అడిగారు? రామ్ చరణ్ ఇష్యూ అల్లు అర్జున్ ఇష్యూ గురించి వాళ్ళని అడిగారా? పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఇలా ఫార్ములా ఈ రేస్ విషయం లోపల దాని చర్చ పెట్టండి. కేటీఆర్ గారు ఎలాంటి అవినీతి జరగలేదు, నిజంగా అవినీతి ఉంటే అసెంబ్లీలో చర్చ పెడదాం, నిరూపించండి, జైల్లో పెట్టండి అని చెప్పి మా నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుకు చర్చ పెట్టలే? ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ కేసులు పెట్టినప్పుడు మరి అదే అంశాన్ని అసెంబ్లీ సమయం లోపల ఎందుకు చర్చ పెట్టాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఏం ఆధారాలు మీ దగ్గర ఏం ఆధారాలు లేవు కాబట్టి మీరేం చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రతిసారి కూడా వైఫల్యం చెందుతుంది. సంవత్సరం నుంచి ఇవాళ కాళేశ్వరం కమిషన్ అన్నారు, ఎలక్ట్రిసిటీ కమిషన్ ఏదైనా బయట పెట్టిందండి. నెల రోజులకి ఇచ్చిన కమిషన్లు సంవత్సరాల కొద్ది జరుగుతాయా? సంవత్సరం అయిపోయింది, ఇప్పటివరకు ఏ రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు, ఏం ఆధారం లేదు. కాబట్టి ఇప్పటికైనా వ్యక్తిగతమైన కక్షలు ప్రభుత్వం పక్క పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో మొత్తానికైతే వ్యక్తిగత కక్షల మీదనే ప్రభుత్వ పాలన నడుస్తుంది. ఇప్పటికైనా ఆ వ్యక్తిగత కక్షల్ని పక్కన పెట్టి ప్రజాపాలనను గాడిన పెట్టే విధంగా తన కార్యాచరణ ఉండాలనేసి రేవంత్ రెడ్డి సర్కార్ మీద గెల్లు శ్రీనివాస్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.